అందరికీ నమస్కారం. లాస్ట్ ఎపిసోడ్లో పాండవులు ఆ ఆపద నుండి తప్పించుకొని అజ్ఞాతంలో జీవించాలని వెళ్తారు. దాని కంటిన్యూయేషన్ ఈరోజు చూద్దాం. తరువాత పాంచాల రాజ్యంలో ద్రుపదుడు పుత్రుడి కోసం అనేక మంది ఋషులను కలుస్తుంటాడు. వారిని చాలా బాధలు పెడుతుంటాడు. కానీ ద్రుపదునికి తలరాత యందు పుత్రికే రాసి ఉంది అని వారు చెబుతారు. ఆ మాటకి ద్రుపదుడు వారిని చంపేయాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన యాజమహర్షులు, మేము యజ్ఞం చేసి మీకు పుత్రుడిని ఇస్తాము, కానీ మీకు ముందు పుత్రిక జన్మిస్తుంది. ఆమెను మీరు స్వీకరిస్తేనే తరువాత పుత్రుడు కలుగుతాడు అని చెప్తారు. యజ్ఞం వలన జన్మించనున్న కన్య ద్రుపదుని సమస్త వాంఛలను సకల ఆశలను పూర్తి చేయగలదు. ఆమె సమస్త ఆర్యవర్తంలోనూ ధర్మాన్ని స్థాపించడానికి కారణభూతం కాగలదు అని చెప్తారు. కానీ ద్రుపదునికి పుత్రిక అంటే అసలు ఇష్టం లేదు. యజ్ఞాన్ని మొదలు పెడతారు. తన ఖడ్గంని ఆహుతి చేసి తనకి ఎలాంటి పుత్రుడు కావాలో కోరుకుంటాడు. ఆ యజ్ఞం నుండి ఒక పుత్రుడు వస్తాడు. అతని పేరు దృష్టోద్యుమ్నుడు. ద్రుపదుని దగ్గర నుండి ఋషులు తప్పించుకొని పాండవులు కంటపడతారు. పాండవులకి ద్రుపదుని పుత్రుడు పుత్రిక గురించి చెప్తారు. ఇక్కడ యజ్ఞంలో పుత్రిక కూడా జన్మిస్తుంది. కానీ ద్రుపదుడు పుత్రుడిని తీసుకొని వెళ్ళిపోతుంటాడు. ఋషులు ఎంత చెప్పినా వినరు. అగ్నిని ఆయనని చుట్టుముడుతుంది. అతనికి ఎలాంటి పుత్రుడు కావాలని కోరుకున్నాడో అలాగే ఇప్పుడు కూడా ఎలాంటి పుత్రిక కావాలో కోరుకోమంటారు. కానీ ద్రుపదుడికి పుత్రిక పుట్టడం ఇష్టం లేదు. కానీ తప్పక ఇలా కోరుకుంటాడు, నా పుత్రికకు జీవన పర్యంతం బాధలను కష్టాలను అర్థిస్తాడు. తనకు విశ్వంలోని సర్వ అపవిత్రత ప్రార్థించాలని కోరుకుంటాడు. అలాగే ఆ యజ్ఞం నుండి పుత్రిక పుడుతుంది. ఆమె ద్రౌపది. తరువాత ఇక్కడ అడవిలో ఉన్న పాండవులు వారితో ఉన్న ఋషులు పక్కన ఉన్న గ్రామానికి వెళ్ళాలని బయలుదేరుతాడు. అదే సమయంలో అశ్వత్థామ కూడా ఆ అడవికి వస్తాడు. ఆ అశ్వత్థామ అడవిలో ఋషులను చూసి, మీరు మా రాజ్యంలో ఉన్నారు, మిమ్మల్ని నేను క్షేమంగా వదిలిపెడతాను, మాతో రండి అని అడుగుతాడు. కానీ ఋషులు, మాతో పాటు 6 వచ్చారు, 5 యువకులు వారి మాత అని చెప్తారు. అశ్వత్థామకు పాండవులని అనుమానం వస్తుంది. పాండవులు అప్పటికే దూరంగా వెళ్ళి దాక్కుని ఉంటారు. సైనికుల చేత వారిని వెతికిస్తాడు అశ్వత్థామ. వాళ్ళని వెంబడిస్తాడు. పాండవులు తప్పించుకొని ఒక రాక్షసుని వనంలోకి ప్రవేశిస్తారు. సైనికులు మాత్రం ఆ గుహలోకి ప్రవేశించరు. ఎందుకంటే అది రాక్షసుని గృహమని, ఆ గృహంలోకి వెళ్ళిన వారు తిరిగి రారు అని వాళ్ళకి తెలుసు. పాండవులు వారు ప్రవేశించిన వనం నుండి బయట పడలేరని లోపలికి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటారు. అది ఒక మాయావనం. ఎన్నో సంవత్సరాల పూర్వం భీష్ముడు హేడా అనే రాక్షసుడును పరాజితుడును చేశాడు. అలాగే రాక్షసులందరినీ తమ వనాలలో నుండి బయటకి రావద్దని వాగ్దానం కూడా చేశారు. ఇక్కడ పాంచాల రాజ్యంలో శిఖండిని మరియు ద్రౌపది అక్కా చెల్లెలుగా మంచి బంధం ఏర్పడుతుంది. ద్రుపదుడు శిఖండిని సేనాపతి స్థానం నుండి తొలగించి తన పుత్రుడైన దృష్టద్యుమ్నుడికి సేనాపతిగా నియమిస్తాడు. శిఖండిని బాధతో చాలా తన ఖడ్గంతో తనని తాను శిక్షించుకుంటుంది. అక్కడికి ద్రౌపది వచ్చి తనని కాపాడి, పితృదేవులకి నేను చెప్తాను, నీ స్థానాన్ని నీకు తిరిగి ఇవ్వమని అని శిఖండిని ద్రుపదుని దగ్గరకు తీసుకువెళ్తుంది. శిఖండిని పరాజయం పొందినందుకు శిక్ష వేశాను తనకి అని అంటాడు. దానికి ద్రౌపది, దానిలో మీ పరాజయం కూడా ఉంది కదా పితృదేవా అని అడుగుతుంది ద్రౌపది. దానికి ద్రుపదునికి కోపం వచ్చి, నీ తండ్రిని అవమానించినందుకు మృత్యుదండను విధిస్తాను. నీకు బతకాలని ఉంటే ఇప్పుడే ఈ కాంపిల్యంలో నుంచి నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. ద్రౌపది చాలా బాధతో ఆ కాంపిల్య నగరం నుండి వచ్చేస్తుంది. తరువాత కృష్ణుడు ద్రౌపది దగ్గరికి వస్తాడు. కృష్ణుడు ద్రౌపదితో ఇలా చెప్తాడు, నేను కాంపిల్యరాజు ద్రుపదునితో ఇంకా అతని సైన్యంతోనూ యుద్ధం చేసి విజయం సాధించి కాంపిల్య నగరాన్ని సాధించుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ కాంపిల్యానికి ద్రోణాచార్యుడు ద్రుపదుని రమ్మని చెప్తాడు. ద్రుపదుడు కాంపిల్యానికి వచ్చి ఇలా చెప్తాడు, నీ పుత్రుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చాను మిత్రమా అని ద్రుపదునితో అంటాడు. కానీ ద్రుపదుడు తన పుత్రుడికి
నీ శత్రువు నీ కళ్ళ ముందే ఉన్నాడు పుత్రా, నీ శస్త్రాలను ప్రయోగించు అని చెప్తాడు. దానికి ద్రోణాచార్యుడు, నీ పుత్రుడు నా మరణం కోసం జన్మించాడు, అతని జీవితాశయం ఈరోజే నెరవేరనివ్వండి అని వాళ్ళ ముందు ఎదురుగా కూర్చుంటాడు. దృష్టద్యుమ్నుడు తన శస్త్రాలను ఉపయోగించి ద్రోణాచార్యుని చంపబోతుండగా అక్కడికి కృష్ణుడు వచ్చి తన శస్త్రాలను పనిచేయకుండా చేస్తాడు. కృష్ణుడు ద్రోణుని మిత్రత్వాన్ని స్వీకరించి అధర్మాన్ని త్యజించమంటాడు ద్రుపదుణ్ణి. కానీ దానికి ద్రుపదుడు ఒప్పుకోడు. అక్కడ యుద్ధం మొదలవుతుంది. ద్రౌపది కూడా అక్కడికి వస్తుంది. కృష్ణుడు ద్రుపదుని పైకి ఆయుధం వదులుతాడు. ద్రౌపది తన తండ్రి ముందు నిలబడి, నీవు మా పితృదేవులను నేనుండగా వధించలేవు, నీవు ముందుగా నన్ను వధించాల్సి ఉంటుంది అని అంటుంది. దానికి కృష్ణుడు ఇలా అంటాడు, నీవు ఒక అద్భుతానివి ద్రౌపది. ధర్మ సంస్థాపన కోసం నాకు ఏ 2 శస్త్రాల అవసరం ఉన్నదో ఆ రెండిటిలో ఒకటి నీవు, ఇంకా 2వ శస్త్రం అర్జునుడు అని అంటాడు. ఇక్కడ మాయావనంలో రాక్షసులు పాండవులను వాళ్ళ గ్రామానికి తీసుకువెళ్ళి వారిని తినాలని పన్నాగాలు పన్నుతారు. నెక్స్ట్ ఎపిసోడ్లో పాండవులు ఆ మాయావనం నుండి బయటపడ్డారా అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పురాణమిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.